ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము మొదటి వచనము. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ చూచిన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన యెడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేయవలెను. చివరి వచనము. నీవు ఐగుప్తు దేశమందు దాసుడివై ఉండినని జ్ఞాపకము చేసుకునుము. అందుచేత ఈ కార్యము చేయవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ప్రార్థన చేసుకుందా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. 24 పెద్దలు వారి శిరస్సున్న బంగారు కిరీటములు తీసి నీ పాదముల ఎదుటి వేసి సాష్టాంగపడి నీకు నమస్కారము చేయించు ఉన్నారు. తండ్రి, నీకు స్తోత్రములు. అలాగుని నైనా 4 జీవులు 2 రెక్కలతో ముఖమును కప్పుకుని 2 రెక్కలతో ఎగురుచు 2 రెక్కలు కాళ్ళు కప్పుకున్న కోట్ల కొలది ఉన్న దేవదూతలు నిన్ను స్తుతిస్తూ ఉన్నారు. 4 జీవులు నిన్ను స్తుతిస్తూ ఉన్నారు. సృష్టిలో ఉన్న సకల జీవరాశి సృష్టికర్తవైన నిన్ను, రక్షణకర్తవైన నిన్ను, ఆదరణకర్తవైన నిన్ను స్తుతించుచు ఉన్నారు. నీకు స్తోత్రములు. నీ పోలికలో నీ స్వరూపములో కలుగు చేసుకున్న మానవుడు చేసే స్తుతిని స్వీకరించడానికి ఈరోజు పునరుద్ధాన దినమున భూలోకములో ఉన్న ప్రతి మందిరము తెరవబడి స్తుతించగా 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 నీ భక్తులు, నీకిష్టులు వారు చేసిన స్తుతి ఆరాధన స్వీకరించావు తండ్రి. నీకు స్తోత్రములు. మరలా రాత్రి కాలంలో నీ సన్నిధికి వచ్చి దేవా, మోషే సుఖోపవాస దైవ సన్నిధి కూడికలలో ప్రభువా నేను 27వ దినమున నీ సన్నిధికి వచ్చాము. నీకు స్తోత్రాలు. ద్వితీయోపదేశ కాండములో 24వ అధ్యాయాన్ని ఈరోజు మేము ధ్యానించుచున్నాము. మా కొరకు రాయించిన మీరే మాట్లాడి అయా అందున్న విషయాలు మేము గ్రహించి మేము, మా బిడ్డలము, మా కుటుంబాలు నీ వాక్యానుసారంగా జీవించేటట్లుగా సహాయము చేయమని వాక్య వర్తమానం అందించుటకు పరిశుద్ధాత్ముడుగా మాలో ఉండి మాతో ఉండి నడిపిస్తున్న తత్వదేవుని నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఈ 24వ అధ్యాయములో ఏ విషయాలు రాయబడ్డాయి అంటే పరిత్యాగ పత్రికను గురించి ఈ అధ్యాయంలో ఉంది. పరిత్యాగ పత్రిక అంటే ఇడాకులు మన భాషలో. ఆమె యందు అనగా భార్య యందు చెడ్డ విషయం కనబడితే వెంటనే అతడు పరిత్యాగ పత్రిక రాసి ఆమెను తన ఇంటికి పంపించేయాలి అని దేవుడు చెప్తున్నాడు. అంతేకాకుండా నిన్న 23వ అధ్యాయంలో చాలా విషయాలు దేవుడు నేర్పించాడు. ఈ అధ్యాయంలో చాలా హెచ్చరికలు మరలా దేవుడిచ్చాడు. చివరిగా చూస్తే పేదవారి ఎడల కనికరం కలిగి ఉండాలని మరొకసారి దేవుడు ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నారు. ఈ అధ్యాయంలో ముఖ్యాంశాన్ని రాసుకోండి. పేదల ఎడల దయచూపుట. పేదల ఎడల దయచూపుట.
క్రీస్తు, విమోచకుడైన క్రీస్తు, విమోచకుడైన క్రీస్తు. వచనాలు 22 వచనాలు, ముఖ్య వచనాలు 12, 13 వచనాలు. అందరం కలిసి చదువుదాం. ఆ మనుష్యుడు బీదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసుకుని పండుకొని నిన్ను దీవించినట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగింపవలెను. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి అగును. ప్రస్తుత కాలంలో ఈ తాకట్టు కోసం వస్తువులు, బంగారము, ఇంటి కాయింతాలు, పొలం కాయింతాలు పెట్టుకుంటున్నారు. కానీ ఆ రోజుల్లో బట్టలు కూడా వారు పెట్టుకునేవారు కనుక బేదవాడు తన బట్టనిచ్చి కొంచెం సొమ్ము తీసుకున్నాడు. నువ్వు కనికరపడి సాయంకాలానికి వెళ్ళి సొమ్ము ఇద్దని ఈ వస్తువు తీసేసుకో అని ఇచ్చే. ఎందుకంటే అతను పడుకునే టయానికి ఆ బట్ట కప్పుకోవాలి. నిజంగా పేదవాడు దీవిస్తేనంట గొప్పవాడికి ఆశీర్వాదం వస్తుంది. ఎలా దీవిస్తాడంటారు? పేదవాడు మా కడుపు నిండా అన్నం పెట్టాడు, రైతుని దీవించు, మా మీద కనికర పడ్డాడు, వడ్డీ కట్టలేదు, దీవించు అని పేదవాడు గొప్పవాడిని, అప్పిచ్చిన వాడిని మనస్ఫూర్తిగా దీవిస్తే అది యెహోవా దృష్టికి నీకు నీతి అగును. దేవుడి దృష్టిలో నీకేం కలుగుతుంది? నీతి కలుగుతుంది. అందుకే ఈ అధ్యాయంలో దేవుడు పేదల ఎడల కనికరము చూపించమని చెప్తూ ఉన్నారు. ఈ అధ్యాయాన్ని మనము 3 భాగాలుగా చేసుకుని ధ్యానం చేసుకుందాము. రాసుకోండి. 1, వివాహ సంబంధమైన విషయాలు. వివాహ సంబంధమైన విషయాలు 1 వచనము నుండి 5 వచనాలు. వివాహ సంబంధమైన విషయాలు 1 వచనము నుండి 5 వచనాలు. 2, కొన్ని హెచ్చరికలు. 6వ వచనము నుండి 9వ వచనం వరకు. 6వ వచనము నుండి 9వ వచనం వరకు. 3వది పేదల యొక్క అవసరాలలో సహకరించుట. పేదల యొక్క అవసరాలలో సహకరించుట. 10వ వచనము నుండి 22వ వచనం వరకు. 10వ వచనము నుండి 22 వరకు. ఇప్పుడు మనము వివాహ సంబంధమైన విషయాల గురించి మొదటి 5 వచనాలు చదువుదాము. అందరూ కలిసి బైబిల్ గ్రంథాన్ని చదువుదాము. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ చూచిన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. ఆమె అతని ఇంట నుండి వెళ్ళిన తర్వాత ఆమె వేరొక పురుషుణ్ణి పెళ్లి చేసుకొనవచ్చును. ఆ 2వ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసిన ఎడలనేమి, ఆమెను పెళ్లి చేసుకున్న పిమ్మట ఆ 2వ పురుషుడు చనిపోయిన ఎడలనేమి, ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెళ్లి చేసుకున్నట్టుకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. ఎలయనగా ఆమె తన్ను అపవిత్రపరుచుకొనెను, అది యెహోవా సన్నిధిని ఏయము. గనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలుగకుండునట్లు మీరు అలాగూ చేయకూడదు.
ఒకడు కొత్తగా ఒక దానిని పెళ్లి చేసుకుని సేనలో చేరిపోకూడదు. అతని పైన ఏ వ్యాపార భారమును మోపకూడదు. ఏడాది వరకు తిరిగిగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను. వివాహ సంబంధ విషయాలు దేవుడు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. తన ప్రజలు ఇశ్రాయేలులో పరిశుద్ధత ఉండాలన్నది దేవుడి యొక్క ఉద్దేశం. ఒక స్త్రీని ఒక వ్యక్తి వివాహం చేసుకున్నాడు. వారి యొక్క సాంసారిక జీవితం చక్కగా సాగుచూ ఉండగా ఆమె చెడు పని చేసిందని ఒక సూచన ఏదైనా కనబడినప్పుడు ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన వెంటనే ఏం చేయమన్నాడు దేవుడు? పరిత్యాగ పత్రిక రాసిచ్చి పంపించే అని చెప్తున్నాడు. ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తుంటే పరిసయ్యులు అడిగారు. మోషే రాసిచ్చి చెప్పాడు కదా పరిత్యాగ పత్రిక ఇమ్మని. మత్తయి సువార్త 19వ అధ్యాయములు ఈ విషయాలు మనం చూస్తాం. 19, 9, 10 వచనాలు, 7, 8 వచనాలు. అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రిక ఇచ్చి ఆమెను ఎడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారైన అడగగా ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చిన కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. అక్కడ 9వ వచనంలో మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరొకతని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు విడనాడబడిన దానిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడని మీతో చెప్పుచున్నాను వారితో. అంటే ఒకే ఒక కారణాన్ని బట్టి విడాకులమ్మని చెప్పాడు దేవుడు. ఏంటి ఆ కారణం అంటే చెడుతనం. అంటే ఒక పురుషుడు భర్తగా ఉండగా ఆమె మరొక పురుషుని దగ్గర చేరడం అది చెడుతనం అని బైబిల్ చెప్తుంది. అలాగూ నువ్వు చూస్తే వెంటనే ఏమి ఇచ్చేయమన్నాడు దేవుడు? విడాకులు ఇచ్చేయండి అన్నాడు. పరిత్యాగ పత్రిక రాసి ఇంకా ఏ విషయములో కూడా అసలు భార్యను విడిచిపెట్టడం అనేది దేవుడి ఉద్దేశము కాదు. చూద్దాము బైబిల్ గ్రంథములో మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. మత్తయి సువార్తకు ముందే ఉంటుంది. మలాకీ 2వ అధ్యాయము 16వ వచనం. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియని ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. దేవుడికి అసహ్యమంట. ఎవరైనా ఏ పురుషుడైనా భార్యకి విడాకుల పత్రం రాసిస్తే ఎవరికి అసహ్యం? అసలు వివాహమైన తర్వాత వాళ్ళు విడిపోవడం అనేది దేవుడికి అసహ్యం. అస్సలు ఇష్టం లేని పని. కలిసి ఉండాలన్నదే దేవుడి ప్రణాళిక. వారు జీవించినంత కాలం కలిసి ఉండాలన్నదే దేవుడి ప్రణాళిక. ఆయనకి నాకు అసహ్యమని క్రియని ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి ఏరొక పురుషునిదైన తర్వాత అతడు ఆమె యొద్దకు తిరుగు చేరునా? అలాగే జరుగు దేశము బహుగా అపవిత్రము గదా. అయినను నీవు అనేకమైన విటకాండ్లతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. 8, 9 వచనాలు కూడా చదువుదా. అదే ఇర్మియా 3, 8, 9. ద్రోహిణియగు ఇశ్రాయేలు వ్యభిచారము చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా విశ్వాసఘాతుకురాలగు ఆమె సహోదరిని యోధా చూచియు తానును భయపడక
వ్యభిచారము చేయుచు వచ్చుచున్నది. రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేసెను. ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరిచెను. అదే అధ్యాయం 22 భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి, మీ అవిశ్వాసము నేను బాగు చేసేదను. నీవే మా దేవుడైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. ఇందుకే దేవుడు తను భక్తగాను తన ప్రజలైన ఇశ్రాయేలును భారీగాను చేసి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, సృష్టికర్త అని యెహోవా దేవుని విడిచిపెట్టి వారు దేవుళ్ళుగా దేన్ని ఆరాధిస్తున్నారంట? రాళ్లను, మొద్దులను ఆరాధిస్తున్నారు. ఇది సూచనగా చెప్తున్నాడు దేవుడు. శరీర సంబంధంగా భర్తను విడిచిపెట్టి మరొక భర్త చెంతకు చేరితే అది చెడుతనం. అలాగే సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టి ఏమంటే సృష్టిలో ఉన్న వాటిని ఈయనే సృష్టికర్త అని ఆరాధించడం, ఇది ఆత్మ సంబంధమైన చెడుతనం. అది దేవుడు దీనికి పోల్చి మాట్లాడుతున్నాడు. కానీ ఇవాళ సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టి దేవుడు చేసిన సృష్టిని చాలామంది ఆరాధిస్తూ ఉన్నారు. మరి సృష్టికర్త వేదన ఎంత వేదన! వాళ్ళు ఇశ్రాయేలు అలాగే చేశారు. ఇశ్రాయేలుని దేవుడు శిక్షిస్తున్నాడని చెప్పి యోధావారు కూడా అలాగే చేస్తున్నారు. ఒకళ్ళని దేవుడు తప్పు చేసిన శిక్షించిన విధానం చూసి ఇంకోళ్ళు మారాలి, కానీ వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు అంటున్నాడు. ఇందుకే ఇలా చేసిన దేశం అంటే అపవిత్రమవుతుంది. సడన్గా భూకంపాలు వస్తున్నాయి, సడన్గా తుఫాన్లు వచ్చి పంటలన్నీ నాశనం అయిపోతున్నాయి, సడన్గా ఎండలు కాసి అస్సలు వర్షాలు లేకుండా వెళ్ళిపోతున్నాయి. గల కారణాలు ఏంటంటారు? నాశనం అవ్వడానికి, దేశము నాశనం అవ్వడానికి కారణం అపవిత్రతే. దేవుడు చెప్తున్న మాట ఏంటి చెప్పండి? అంటే ఆ ప్రాంత ప్రజలు దేవుని లెక్క చేయకుండా, కుటుంబ వ్యవస్థను కట్టుబడి లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కనుక వారందరి మీదకి దేవుడు ఏం పంపిస్తున్నాడు చెప్పండి? కీడు పంపిస్తున్నాడు, శ్రమలు. అందుకే ఇలాంటి క్రియలు చేయడం వల్ల దేశం ఏమవుతుందని చెప్తున్నాడు దేవుడు? అపవిత్రమవుతుంది అనుకుంటున్నారు, అపవిత్రమవుతుందని చెప్తున్నాడు దేవుడు. కానీ ప్రజలకి కట్టుబాట్లు అయ్యి బోధించేవారు ఎవరు? ఇశ్రాయేలు జాతి నా జాతిని దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు కనుక వారికి ఈ గ్రంథం ఉంది కాబట్టి ఆ గ్రంథం వారికి బోధిస్తుంది. ఇలా క్రైస్తవులుగా మనకు పరిశుద్ధ గ్రంథం మన బైబిల్ ఉంది కనుక ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కానీ ప్రజలందరికీ తెలియజేసే వాళ్ళు ఎవరున్నారు? చెప్తే ఎవరంటున్నారు చెప్పండి? పొగ తాగుట హాని అని చెప్పండి, దాని మీద ఉంటుంది, పెట్టి మీద ఉంటుంది. అది తాగితే అలా లోపలయ్యే చెప్పండి పరిస్థితి ఎలాంటిదో బొమ్మేస్తాడు దాని మీద. కైనీ ప్యాకెట్ల మీద చెప్పండి నమిలితే వారి పెదాలు ఏమవుతాయో, లోపల కంఠం ఏమవుద్దో బొమ్మలు ఉంటాయి, హాని అని చెప్తారు. పొగ తాగుట హానికరం అని చెప్పండి చెప్పినా తాగుతున్నారు. పర్మిషన్ ఉందండి? గరికి పరిస్థితి ఏంటి? తాగుడు వల్ల ఇవాళ చాలామంది ఆర్థిక పరంగా వృద్ధిలోకి రాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి చెప్పండి? ఒకే ఒక కారణం, తాగుడు. నెలకు 15,000 20,000 కూలి పని చేసుకుని సంపాదిస్తారు చెరువుల మీద ఉండి. ఈ సొమ్మంతా ఏమండి 3 వంతులు ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఆ భార్య ఆ బిడ్డలు ఎంత వేదన పడతారో, తింటాకుండదు. మరి కష్టజీవే, ఉదయం వెళ్తాడు సాయంకాలం దాకా కష్టపడతాడు, కానీ సొమ్మంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? చెడు అలవాటు చేసుకున్న వాళ్ళు ఆ కష్టార్జితం అంతా భార్య దగ్గరికి బిడ్డల దగ్గరికి పట్టుకెళ్ళడం మానేసి వారి ఇష్టాలు నెరవేర్చుకుంటాక సొమ్ముని వెద్దాం అంటే చెడ్డ అలవాటులు వారి కష్టార్జితాన్ని, తన భార్య బిడ్డలు తినవలసిన కష్టార్జితాన్ని ఎక్కడికి వెళ్ళిపోతుంది సొమ్మంతా? నిజమండి. రోజుకి 1000 కూలి పనులు చేసేవాళ్ళు 2,000 టౌన్లో ఉన్న వాళ్ళు అయితే 2 రకాల 3 రకాల పనులు చేసుకుని 1000 సంపాదిస్తూ ఉంటారు. కానీ సాయంకాలం అయ్యేటప్పటికి మా శరీరం అలసిపోయింది, మేము చెప్పడం మందు తాగకపోతే
మాకు ఆరోగ్యం ఉండదని చెప్పి వారికి మితిమీరి తాగడం, ఇంటికొచ్చి భార్యను కొట్టడం, ఇంట్లో ఉన్న వారికి ఆహారం లేకుండా ఉండడం, దేశం అపవిత్రమైపోతుంది. దేవుడు అందులో ఇవాళ చెప్పే మాట అంటే సంసార జీవితంలో చెప్పండి, భర్త ఉండగానే ఆమె చెడు కార్యము చేస్తే ఖచ్చితంగా దేవుడు చెప్పాడు, పరిత్యాగ పత్రిక రాసి ఆమెను తన ఇంటికి పంపించే అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. అంటే ఏదైనా తప్పు కనబడితే పరిత్యాగ పత్రిక ఇచ్చేయమని చెప్తలే దేవుడు. ఒకే ఒక కారణం, ఏంటో కారణం చెప్పండి? చెడుతనం. అది కనబడితే ఇచ్చేయమన్నాడు, ఎందుకంటే మనసు వారి మీద లేదు కనుక. ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ కొన్ని విషయాలు దేవుడు ఎందుకు విషయాలు చెప్తున్నాడంటే, ఆమె వెళ్ళిపోయింది, మరొక పురుషుడు ఆమెని పెళ్లి చేసుకున్నాడు. కానీ అతనికి కూడా ఈమె యందు ఆ చెడు కార్యం ఉందని చెప్పి ఆయన కూడా పరిత్యాగ పత్రిక ఇచ్చేశాడు. లేకపోతే ఆయన చనిపోయాడు. ఇప్పుడు మొదట విడిచిపెట్టిన భర్త అంట ఈ స్త్రీని మరలా ఎన్నటికీ ఏం చేసుకోకూడదు. ఎందుకు విడిచిపెట్టావు? ఆమె అపవిత్రురాలని విడిచిపెట్టావు. మరలా ఆమెను పెళ్లి చేసుకుంటే దేశం ఏమవుతుంది? ఒక వ్యక్తి తన నడకే చూసుకుంటాడు, కానీ ఒక వ్యక్తి యొక్క నడక మీద ఎంతోమంది ప్రభావం చూపుతూ ఉంటుందండి. నా వరకే అనుకుంటాడు ఆ వ్యక్తిని చూచిన పిల్లలు ఉంటారు, ఆ వ్యక్తిని చూసిన గ్రామస్తులు ఉంటారు, ఆ వ్యక్తిని చూసిన స్నేహితులు ఉంటారు, ఆ వ్యక్తిని చూసిన బంధువులు ఉంటారు. ఎంతమంది మీద ఆ ప్రభావం పడుతుంది అంటే ఎంతమంది ఆ వ్యక్తి ద్వారా పాడవుతారు ఎవరికి తెలియదు అనుకుంటారు. అందుకే దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పండి, ఆమెను మరల వివాహం చేసుకునడానికి వీలు లేదు అని ఖండితంగా చెప్పాడు. అది యెహోవా సన్నిధిని దేవుడికి ఏయమంట. దేవుని దేశాన్ని పాపం కలుగునట్లు అలా చెయ్యొద్దు అని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, ఇలా లోక స్నేహం దేవునితో వైరం అని ఉంది. చదువుదాము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 4:4. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేకూరునో వాడు దేవునికి శత్రువగును. లోకంతో స్నేహం చేయొద్దు అన్నాడా దేవుడు? లోకములో ఉన్న చెడుగు, లోకంలో ఏముందండి? లోకంలో ఉంది ఏది అంటే మొదటి యోహాను పత్రికలో ఉంటుంది, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము. లోకంలో ఉన్న అయ్యేనంట. యోహాను స్పష్టంగా 2వ అధ్యాయము 15-16 వచనాలు ఆయన రాస్తాడు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవపు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోక ప్రేమ మీలో ఉంటే ఆ వ్యక్తిలో ఏ ప్రేమ ఉండదు? చెప్పాలి సమాధానం. దేవుని ప్రేమ ఉండదు, తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మీరు అనుకుంటున్నారు లోకంతో స్నేహం చేస్తున్నాను, ఆదివారం గుళ్ళోకి వెళ్ళిపోతున్నాను కదా, బైబిల్ చదువుకుంటున్నాను కదా అంటున్నారు. మరి బైబిల్ సత్యమా? మీ మాట సత్యమా? లోకంతో స్నేహం చేసేవాడు హృదయంలో దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ ఉండదు. లోకంలో ఉన్నది ఏంటి? 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపు డమ్ము. శరీరాశ అంటే శరీర ఇచ్చలు, శరీర కోరికలు. 2 నేత్రాశ అంటే కంటితో చూచేవి. పాపమంతా, పాపానికి కేంద్రం ఏది? కన్నే. 3వది జీవపు డమ్మం అంటే అతిశయం, గర్వం. ఈ 3 ఈ లోకంలో ఉన్నవి. ఈ 3 ఎవరిలో ఉంటుందో వారిలో దేవుని ప్రేమ ఉండనే ఉండదు. ఓషియా గ్రంథము 14వ అధ్యాయం, ఓషియా 14 మొదటి 2 వచనాలు చదువుదాం. ఇశ్రాయేలు పాపము చేయుట 751 పేజీ అమ్మ, 751.
ఇశ్రాయేలు నీ పాపము చేత నువ్వు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా, మా పాపములన్నిటినీ పరిహరించుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. మా దగ్గర ఏమున్నాయి? పెదాలతో చెప్తున్నాము, మా పాపములను ఏం చేయమన్నాడు? పరిహరించుము. 4వ వచనం, వారి ఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదున్న కోపము చలార్చెదను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. ఎప్పుడైతే మన పెదాల గుండా మన అపరాధాలు ఖచ్చితంగా మేము పాపులమని చెప్పి దేవుడి దగ్గర ఒప్పుకుంటామో, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడండి? క్షమిస్తాడు. యేసు వలె క్షమించగలిగిన దేవుడు ప్రపంచంలో ఎవరు లేరు. ఎంత ఘోర పాపినైనా తన దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే ఆయన వెంటనే ఏం చేస్తానన్నాడు? క్షమిస్తాను అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం ఒప్పుకోవాలి? ఇప్పుడు దాకా దేవుని నిర్లక్ష్య పెట్టి లోకానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చి లోకానుసారంగా జీవించిన మన అపవిత్రత అంతటినీ చెప్పండి దేవుడి దగ్గర కన్నీళ్లతో ఒప్పుకోవాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, పశ్చిత్తాపమే దేవుడికి ఇష్టం. మనలో ఏం రావాలి చెప్పండి? పశ్చిత్తాపం రావాలి, పరితాపం రావాలి. అప్పుడు ఆ పశ్చిత్తాపాన్ని దేవుడు అంగీకరిస్తాడు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చదువు. అందరూ గలతీయులు రాసిన పత్రిక తీయండి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారిని ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమయునైన మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా, మునిపటి వలె మరలా వాటికి దాసులై ఉండ గోరనేలా, మీరు దినములను మాసములను ఉత్సాహ కాలములను సంవత్సరములను ఆచరిస్తూ ఉన్నారు. ఒకప్పుడు మీరు దేవుణ్ణి ఎరగినవారు, అప్పుడు చేశారు అలాంటి కార్యాలు. ఇప్పుడు సర్వశక్తుడకు దేవుణ్ణి ఎరిగినా సరే మీరు ఇంకేం చేస్తున్నారు? మూలపాఠాల తట్టు తిరుగుతున్నారు. మునుపటి వలె దాసులై ఉండగోరుతున్నారు. ఏం చూసుకున్నారు? దినాలు చూసుకుంటున్నారు, నెలలు చూసుకుంటున్నారు, ఉత్సాహ కాలాలు చూసుకుంటున్నారు. అమ్మా ఆషాఢం అండి అంటారు. ఎవరికి ఆషాఢం? దేనికి ఆషాఢం? ఇంత భక్తి చేసినా ఏదైనా ఒక కార్యం మన ఇంట్లో చేయాలన్నప్పుడు వెంటనే దేని మీదకి వెళ్ళిపోతుంది? ఇక్కడ గుళ్ళోకి వచ్చే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను, బయట వాళ్ళ గురించి మాట్లాడడం. అలా నువ్వు రక్షించబడ్డావు, నమ్మి బాప్తీసం పొందావు, సర్వశక్తుడు దేవుడిని నమ్మావు. కానీ ప్రతి కార్యానికి మళ్ళీ క్యాలెండర్ వైపు వెళ్తుంది మనసు, నీకు గడియల వైపు వెళ్తుంది నీ మనసు. అంటే నీలో లోకం పోలేదు, ఇంకా నీలో లోక ఆచారాలు పోలేదు. అందుకే స్పష్టంగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. 5వ అదే అధ్యాయము 4వ అధ్యాయము 19వ వచనం, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అందుకే మనం అందరము దేవుని పిల్లలం. సేవకుడు మిమ్మల్ని దేవుళ్ళలోకి నడిపించడానికి ముందు కన్నాడు, అదొక ప్రసవ వేదన. ఇప్పుడు మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుందని పౌలు ఎందుకన్నాడు? క్రీస్తులో జన్మించిన మనము క్రీస్తు స్వరూపములోకి మారాలి. మొదటి ప్రసవ వేదన లోకంలోంచి దేవుళ్ళలోకి రావడానికి, రెండవ ప్రసవ వేదన లోక ఆచారాలు విడిచిపెట్టి చెప్పడు క్రీస్తు స్వరూపం మనలోకి. ఇలా చాలామంది యేసే నమ్ముకున్నా నేను యేసుక్రీస్తు స్వరూపంలోకి మారాలన్న ఆశ లేదు,
తలంపులు లేవు. నేను యేసులా బతకాలి, నేను యేసులా జీవించాలి, నేను యేసులా ప్రార్థించాలి, యేసయ్య మనస్సు నేను కలిగి ఉండాలన్న ఆలోచన లేదు. అందుకే స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది. అదే అధ్యాయము 5వ అధ్యాయం 24వ వచనం, గలతీ పత్రిక 5:24. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. 6:14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. దానివలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. అంటే అపోస్తుడైన పౌలు గలతీలో ఉన్న సంఘానికి, అంటే గలతీ సంఘ స్థితి అది. ప్రారంభంలో చాలా భక్తిగా ఉండి మరల లోకాచారాల్లోకి వెళ్ళిపోయారు గలతీలు. దాని గురించి వేదన పౌలుకి. మూలపాఠాల తట్టు తిరుగుతారండి, లోక ఆచారాల వైపు వెళ్తారండి, మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. మీరు క్రీస్తు యేసు సంబంధులైతే శరీరాన్ని దాని ఇచ్చలను దురాశలతో ఏమేయండి? సిలువ వెయ్యండి. మీరు ఏమేయాలి? సిలువ. చూస్తున్నారా మనం? ఇంకా మీరేమేయాలి? మీ శరీరంలో పుట్టి ఇచ్చల్ని సిలువ వేసి చంపాలి. ఏమేయాలన్నాడు? దురాశలను, శరీరమును దాని ఇచ్చలను మనలో పుట్టే దురాశలను సిలువ వేయాలి. ఇంకా 6వ అధ్యాయంలో అయితే నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాం. సిలువ వేయబడడం అంటే చనిపోవడం. నా దృష్టిలో లోకం చచ్చిపోయింది, లోకం దృష్టిలో నేను చచ్చిపోయాను. నా దృష్టిలో లోకం ఏమీ లేదు, నాలో ఏమీ లేదు. నా దృష్టిలో లోకం చచ్చిపోయింది, నేను చచ్చిపోయాను. లోకం కూడా నన్ను చచ్చిపోయినోడితోటే. అందుకే ఏటికి మనల్ని పిలుస్తలేదు. ఇంకా మనం చచ్చిపోయిన వాళ్ళ ఉండాలి. లోకమునకు మనము లోకానికి. అంటే సిలువ ద్వారా మాత్రమే శరీరములో పుట్టి ఇచ్చలను చంపగలం. సిలువ లేకపోతే శరీరంలో పుట్టి ఇచ్చల్ని, లోకాన్ని చంపడానికి అవకాశం లేనే లేదు. అదే గలతీ పత్రిక 4:6లో మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. 25:25 మనం ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా ఒకటి మన శరీర ఇచ్చల్ని ఎలా జయించాలంటే సిలువ వేసి జయించాలి, చంపాలి. 2 పరిశుద్ధాత్మ మనలోకి దేవుడిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మొరపెట్టి మనము పాపేచ్ఛలను జయించాలి. అందుకే 25లో ఆత్మను అనుసరించి జీవిస్తామా? చెప్పండి. ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటాము. 1 సిలువ ద్వారా పాపాలను జయించాలి, 2 ఆత్మ ద్వారా వాక్యానుసారంగా ఆత్మ ద్వారా నడిపించబడాలి. ఇదే అధ్యాయంలో ఉంటుంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలుచుచున్నది అంటాడు. 3 విషయాలు చెప్పానండి. సిలువ వేసి చెప్పండి, యేసు ప్రభు లోకంలో ఉన్న పాపాలని చంపాడు. మనం కూడా అదే సిలువ ద్వారా మన పాపేచ్ఛలను చంపాలి. 2 ఆత్మ ద్వారా నడిపించబడాలి. 3 వాక్యము ద్వారా దుష్టుడున్నాడు లోకంలో. ఆడ దృష్టి ఎవరి మీద ఉంది? గుళ్ళోకి రాని వాళ్ళ మీద లేదమ్మా. సైతాన్ దృష్టి ఎవరి మీద ఉంది? గుళ్ళోకి వచ్చే వాళ్ళ మీద ఉంది. గుళ్ళోకి వచ్చిన వాళ్ళు అందరి మీదే లేదమ్మా. వాక్యానుసారంగా ఎవరు బతకాలనుకుంటున్నారో వాళ్ళ మీదే ఉంది. ఏమైనా సరే వారు వాక్యానికి విధేయులు కాకుండా అవిధేయులుగా ఉండాలని చెప్పి వాడు చెలరేగుతున్నాడు. వాక్యం మనలో ఉంటే అప్పుడు మనం ఇదేం జయించగలుగుతామంటే దుష్టుణ్ణి జయించగలుగుతాము. ఇక 5వ వచనములో ద్వితీయోపదేశ కాండములో వివాహం అయిన తర్వాత వివాహం చేసుకున్న వెంటనే సేనలోకి వెళ్ళిపోకూడదు అన్నాడు దేవుడు. అలా మనం చూస్తూ ఉంటే మిలిటరీ వారు వివాహం చేసుకున్న వెంటనే మళ్ళీ యుద్ధానికి వెళ్ళిపోతారు. చాలామంది ఇతర దేశాల్లో, అమెరికా దేశంలో
ఇతర దేశాలు ఉద్యోగాలు ఉన్నవారు ఏం చేస్తారంటే వచ్చి వివాహం చేసుకుని ఒక నెల 2 నెలలు ఉండి నేను వెళ్ళిపోయే 1 సంవత్సరం తర్వాత నేను తీసుకెళ్తానంటారు. అంటే వివాహము చేసుకున్న తర్వాత ఉద్యోగ నిమిత్తం చాలా దూరాలు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. బైబిల్ అయితే అలా చెప్పడం లేదు. నీ భార్యను కూడా తీసుకెళ్ళు, నీ భార్యను కూడా, నీ వివాహం అవడమే వారు ఏకశరీరులుగా ఉంటున్నారు. తల్లిని తండ్రిని విడిచి భార్యను అత్తుకోవాలి. ఇలా చాలామంది అంటే 1 సంవత్సరం పాటే అని అక్కడ దేవుడు చెప్పాడని కాదు, జీవించినంతకాలం. నేను సంఘాల్లో తరచుగా చెప్తూ ఉంటాను, ఎక్కడికి వెళ్ళినా భార్య భర్తలు కలిసి వెళ్ళండి. అమ్మా, ఏ పనికి వెళ్ళినా భార్య భర్తలు కలిసి వెళ్ళండి. ఒకవేళ ఇతర దేశాలకు వెళ్ళి మరి కష్టపడితేనే కానీ మా అప్పులు తీరో, మా పరిస్థితులు మారవనుకుంటే భార్య భర్తలు కలిసి వెళ్ళిపోండి. ఎక్కడికి? ఇతర దేశాలకి. ఒకరు ఇక్కడ ఉంటారు, ఒకరు అక్కడ ఉంటారు. వారు ఇక్కడ సొమ్ము పంపిస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళ ఇష్టానుసారంగా ఎక్కువ స్త్రీలను పంపిస్తూ ఉంటారు. పురుషులు ఎక్కువ స్త్రీలు వెళ్తూ ఉంటారు ఇతర దేశాలు. వాళ్ళు సొమ్ము పంపిస్తూ ఉంటే ఆ సొమ్ముని వీరు అప్పులు తీర్చడం మానేసి అప్పుడు దాకా ఏ అలవాట్లు అయితే వాళ్ళకి లేవో అన్ని అలవాట్లు చేసుకుని వారికి ఉన్న కష్టార్జితం అంతా వాళ్ళు పంపిస్తున్నారు. అంటే కోయిటేళ్ళలో చెప్తారండి, 18 గంటలు నిలబడాలంట పనికి. ఎన్ని గంటలు? 18 గంటలు. అంటే ఒక 6 గంటలు మాత్రం రెస్ట్ ఉంటుంది. ఈ 18 గంటలు నిలువు కాలు మీద నిలబడి వాళ్ళు కష్టపడితే 20,000 25,000, ఇప్పుడు ఆ సొమ్ముకి ఈ సొమ్ముకి తేడా ఉంటుంది కనుక 30,000 అలా వస్తాయి. ఆ సొమ్ముని వీరు ఎంతో ఈజీగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. 2 ఏళ్ళు అయిన తర్వాత ఎంతో ఆశతో వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక నెల ఉన్నాక జాయిగా బతిమాలి మళ్ళీ పంపించేస్తున్నారు. ఎక్కడికి? అసలు బైబిల్ గ్రంథం చెప్పేది భార్య భర్త కలిసి ఉండాలి. ఎక్కడున్నా ఒక పనికి వెళ్ళినా కలిసి వెళ్ళండి, లేక భార్య పనికి వెళ్ళిన భర్త పనికి వెళ్ళిన సాయంకాలానికి గృహం చేరుకోవాలి, కలిసి జీవించాలి. వేరుగా ఉండడం అనేది దేవుని చిత్తము మాత్రము కాదు. వేరుగా ఉండడాన్ని బట్టి వచ్చే పరిస్థితులు ఈ లోకములో అనేకమ చెడ్డకి దారితీస్తూ ఉంటాయి. అందుచేత దేవుని వాక్యం ఏం చెప్తుందంటే కలిసి జీవించాలని, భార్య భర్తని, భర్త భార్యను సంతోషపెట్టాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇదే పద్ధతి బైబిల్ చదివే మనం అందరం ఫాలో అవుతే, తర్వాత మన బిడ్డలకు ఇదే పద్ధతి నేర్పిస్తే మన తరతరాలు కుటుంబ వ్యవస్థ బాగుంటుందని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మొదటి భాగాన్ని మనం ఇప్పుడు వరకు వివాహ సంబంధమైన విషయాల గురించి మనం నేర్చుకున్నాము, ధ్యానం చేసుకున్నాము. ఇప్పుడు రెండో భాగంలోకి వెళ్తాం. కొన్ని హెచ్చరికలు 6వ వచనము నుండి 9వ వచనం వరకు. 6వ వచనము నుండి 9వ వచనం వరకు చదువుదామండి. తిరగటి మీద దిమ్మనైనను తాకట్టు పట్టకూడదు, అది ఒకని జీవనాధారము తాకట్టు పట్టినట్లే. ఒకటి చదువుకున్నట్లయితే ఇప్పుడు తిరగలని చెప్పండి, తిరగల మీద రాయిని చెప్పండి తాకట్టు పెట్టేవాళ్ళు లేరు, అసలు తిరగలే కనబడతలేదు, రుబ్రోళ్ళు కనబడతలేదు, రోకలు కనబడతలేదు, అటు దిమ్మలో కనబడతలేదు, పెట్టేవాడు లేడు, పెట్టించుకునేవాడు లేడు. అందుకే యేసయ్య చెప్పిన మాట ఏంటంటే జీవనాధారం అంటది. అంటే ఆ తిరగలితోటే వారు కష్టపడి పని చేయడం వల్ల అవునండి వాళ్ళకి ఆధారం. అది జీవనాధారమైన దాన్ని ఏం తీసుకెళ్ళి పెడుతున్నారు అక్కడ. మనం గమనిస్తేనండి చాలామంది వాళ్ళ జీవనాధారమైన వాటిని అన్నీ పట్టుకెళ్ళి ఎక్కడ పెడుతూ ఉంటారు? తాకట్టు పెడుతూ ఉంటారు. ఇప్పుడు జీవనాధారం తీసుకెళ్ళి అక్కడ పెడితే వీడు ఎలా పనిచేస్తాడో, ఆ పోషణ ఎలా జరుగుతుంది? జీవనాధారం ఏం పెట్టేశాడు అక్కడ? తాకట్టు పెట్టేశాడు. అయితే దేవుడు అంటే జీవనాధారానికి ఆధారమైన దాన్నే పెట్టాడు అంటే అతడు ఎంత పేదవాడో అమ్మా, అతడు ఎంత పేదవాడు గమనించాలి. ప్రస్తుత కాలం మోసం కూడా ఉంది. ఎందుకంటే చాలామంది చెడ్డ అలవాట్లకి అలవాటు పడి పెట్టేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మీద కనికరపడమని నేను చెప్పడం లేదు, వాళ్ళ స్థితి మీకు తెలుసు కాబట్టి వాళ్ళ పేదవారైన ఎడల కనికరపడమని దేవుని వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథం చదువుదాము, 19వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథము 19:17.
బీదలను కనికరించువాడు, యెహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకైనా ప్రత్యుపకారము చేయును. బీదలను కటాక్షించేవాడు ఎవరికి అప్పిచ్చేవాడంట? మీరు పేదోడికి అప్పిస్తే ఎవరికి అప్పించినట్టు? యెహోవా దేవుడికి అప్పించినట్టంట. మరి పేదోడు ఇవ్వకపోయినా ఎవరిస్తాడు మీ అప్పు? ఎన్నో రెట్లు ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇస్తాడు. అదే సామెతల గ్రంథం 21:13 చూస్తే 21:13 దరిద్రుని మొర వెనుక చెవి మూసుకునివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరించబడడు. ఏమర్థమైంది మీకు? ఒక దరిద్రుడు వచ్చి మొరపెట్టి సహాయం చేయంటే నువ్వు వినకుండా చెవి మూసుకుంటే నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించడు. కొంచెం ఆల పరిస్థితి కూడా మనము ఆలోచించుకుని ధన సహాయం చేయగలిగితే ధన సహాయం, లేకపోతే సలహా ఇవ్వగలిగితే సలహా. మన పరిస్థితి మనకి మన దేవుడికి తెలుసు. కానీ చేయగలిగిన సహాయం ఉన్నా సరే చేయకపోతే రేపు మన మొర దేవుడు ఆలకించడు అని, పేదల మొర ఏమండి దేవుడు ఆలకిస్తాడు అని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తుంది. జీవనాధారమైన దాన్ని తాకట్టు వస్తువుగా పెట్టినప్పుడు దేవుడు అతని మీద కనికరం చూపించు అని చెప్తున్నాడు. 7వ వచనాన్ని చదువుకుందా. ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులో ఒకని దొంగిలించుట కనుగొని ఎడల అతడు వానిని తన దాసునిగా చేసుకునను, అమ్మినను ఆ దొంగ చావలను. అలాగూ చేసిన ఎడల ఆ చెడుతనము మీ మధ్య నుండి పరిహరించబడును. దొంగతనం అనే స్థితి మనిషి ఎప్పుడు కలిగి ఉంటాడంటే ఇంకా కష్టపడే స్థితి లేనప్పుడే. ఒక్కసారి ఒక వ్యక్తి దొంగతనానికి అలవాటు పడ్డాడనుకోండి, ఆ దొంగ బుద్ధిని దేవుడు మార్చాలి తప్ప పోదండి. ఒక మనిషి యొక్క బుద్ధి దొంగ బుద్ధి అనుకోండి, అది ఏదైనా పట్టుకెళ్ళిపోతాడు. ఉపయోగకరమైంది కాదు. పలానా వస్తువు పోయిందంటే ఎవరు వచ్చారన్నమాట ఏమలంటే పలానా వారంటే వాళ్ళే పట్టుకెళ్ళిపోయారు ఖచ్చితంగా అంటారు. అంటే చాలామంది హృదయంలో వారిని దొంగలుగా చాలా చిన్ని వస్తువులు కూడా పట్టుకెళ్తారు. అది ఉపయోగం కాదా అని ఉండదండి. వాళ్ళకి పట్టుకెళ్ళే గుణం అంతే. దొంగల విషయంలో దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, కష్టపడి పని చేయడం నేర్చుకోవాలంట మనిషి. నేను ఆకివీడులో ఒక ఆవిడ ఒక రోజున పర్స్ పోయిందండి, చాలా నీట్గా ఉంది ఆవిడ, బ్యాగ్ వేసుకుని బస్సు ఎక్కితే బ్యాగ్ పోయిందండి, కొంచెం సాయం చేయండి అంటే కొంచెం డబ్బులు ఇచ్చారు. మళ్ళీ మన్నాడు కూడా అదే పొజిషను, ఇంకెన్నిసార్లు వెళ్ళినా. ఆ తర్వాత ఒకసారి షాపులో కూర్చుంటే ఆవిడకి రోజు ఇదే డ్యూటీ అండి, చక్కగా నీట్గా ఒక ఉద్యోగస్తురాల్లాగా తయారై బ్యాగ్ వేసుకొస్తుంది అనమాట. ఏం చేస్తుందండి? అదే మనిషి మన కైకలూరులో రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర కూడా కనబడింది. అక్కడ వడ్డీలు ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ వచ్చారు. పాపం మళ్ళీ అందరూ తల వందిచ్చేస్తున్నారు. నాకు అమ్మాయి సంగతి ఎరిగింది కాబట్టి ఇంకా నేనివ్వలేదు, వాళ్ళు కూడా ఇస్తాను, నాకు ఎందుకు లేని పక్కన మౌనంగా ఉన్నాను. అంటే దేనికి అలవాటు పడ్డారు వాళ్ళు? అది ఖచ్చితంగా వాళ్ళకి శిక్షే. ఖచ్చితంగా వాళ్ళ కాలు వంకరగా లేదు, వారి అనారోగ్యం లేదు, వారికి ఏ విధమైన బలహీనతలో లేవు. కానీ దేనికి అలవాటు పడ్డారు? దొంగతనానికి అలవాటు పడ్డారు. అంటే కష్టపడకుండా తినడానికి అలవాటు పడ్డారు. ఒకళ్ళ కష్టాన్ని తినడానికి అలవాటు పడ్డారు. అదే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మన పిల్లల్ని ఎవ్వరిని సోమరులుగా ఉంచకూడదంట, పని నేర్పించా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం. ఎఫెసీ పత్రిక 4:27. అపవాదికి చోటివ్వకుడి, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. దొంగిలించేవారు ఇంకే మీదట ఏం చేయకూడదు?
అంటే ఎరక్క చేశారు. ఇప్పుడు మీరు ఏం చేయకూడదు? దొంగిలించకూడదు. మీ చేతులతో కష్టపడిన సొమ్ము నలుగురు పెట్టేలాగా ఉండాలి. ఈ మాట దశలోనికి రాసిన పత్రికలో పౌలు చాలా స్పష్టంగా చెప్తారు. 2 దశలోనికి పత్రిక 3:11లో, మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను. 9వ వచనము, 10వ వచనములో 10వ వచనం, మరియు మేము యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చెయ్యని నొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితివి కదా. పని చేయనోడంట, చెప్పండమ్మా, పని చెయ్యనోడు భోజనం చేయకూడదంట. నేను ఏ పని చేయలేదు కాబట్టి నేను భోజనం తింటాకే తగను. దేవదాసయ్య గారు ఒక రోజున ఎవరింటికి వెళ్ళినా ప్రార్థన చేయడానికి అవకాశం లేక ఇంటికి వచ్చారు. రిక్షా మీద తిరిగి ఎవరింటికి వెళ్ళినా సరే వాళ్ళు లేకపోవడం, ఇంటికి వచ్చాక ఆ రోజు భోజనం చేయలేదంట. యేసుప్రభు వచ్చి, దేవదాసు భోజనం చేయి అన్నారంట. నేను నీ పని చేయలేదు నైనా, నేను భోజనం చేయనియాలన్నాడంట. ఎలా ఏమనుకోకపోతే ఒక మాట, పని చేయనోడికి ఆకలి ఎక్కువ. పని చేయనోడు పేర్లు ఎడతాడు భోజనానికి. పని చేయనోడు, కష్టపడినోడు ఏది పెట్టినా తింటాడు. ఆకలి బాధ అలాంటిది. అసలు కష్టానికి అలవాటు లేనోడు చెప్పండి, ఈ కూర వద్దంటాడు, సగం తినే సగం వదిలేస్తాడండి, కలిపేసి వదిలేస్తాడండి. ఎవరు తింటాకు ఉంటుందండి అది. అంటే ఆ విలువ తెలుసు అంటారు ఆ వ్యక్తికి. ఆ బియ్యం ఎలాగొచ్చినాయో, ఆ కూర ఎలాగొచ్చిందో, ఎంత కష్టపడితే కంచంలోకి భోజనం వచ్చిందో, ఈ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయో తెలుసు అంటాడా. అందుకే బైబిల్ చెప్పిన మాట ఏంటంటే, కష్టపడి పని చేయాలి. ఏ రోజు పని చేయకపోతే ఆ రోజు భోజనం చేయడానికి ఆడికి హక్కు లేదంతే. అంటే ఈ ఆటి నుంచి మానేయండి, పని చేసిన రోజు తినండి అంతే. నేను చెప్పాను, బైబిల్ చెప్తుందా? ఆయన ఏమన్నారండి, ఎవడైనను పని చెయ్యని నొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించుతున్నారు. అందుచేత ఈ దొంగిలించిన వస్తువులు చాలామంది అమ్ముతూ ఉంటారు, చాలా తక్కువ రేటుకి అమ్మేస్తూ ఉంటారు. వాళ్ళ సొమ్ము కాదు కదా, వాళ్ళ సొమ్ము అయితే దాని విలువేంటో తెలుస్తుంది. అంచేత మోటార్లు పట్టుకెళ్ళి అమ్మేస్తూ ఉంటారు, సెల్ ఫోన్లు పట్టుకెళ్ళి అమ్మేస్తూ ఉంటారు, బంగారం పట్టుకెళ్ళి అమ్మేస్తూ ఉంటారు. వాళ్ళకి దొరికిన వస్తువు వల్ల ఎంత ఇచ్చినా చాలు వాళ్ళకి, అంతే కదండి, వాళ్ళ వస్తువు కాదు కాబట్టి. అందుచేత దొంగతనం అనేది చాలా భయంకరమైన పాపమని ఈ హెచ్చరికల్లో దేవుడు తెలియజేశాడు. ఈ హెచ్చరికలో చెప్పిన మరొక మాట ఏంటంటే, కుష్ఠరోగమును గురించిన ప్రస్తావన దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ విషయం అంటే, 8, కుష్ఠరోగ విషయము యాజకులైన లేవీలు మీకు బోధించు సమస్తమును చేయుటకు బహు జాగ్రత్తగా ఉండుడి. నేను వారికి ఆజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా ఉండుడి. మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిరియామునకు చేసిన దాన్ని జ్ఞాపకముంచుకొనుడి. అసలు మిరియాముకి కుష్ఠరోగం ఎందుకు వచ్చిందమ్మా? మోషే గారు అక్కకే. మోషే గారు బాలుడిగా చిన్న బిడ్డగా ఉన్నప్పుడు వాళ్ళ అక్కే ఫరో కుమార్తెకి అప్పగిచ్చింది, గొప్ప పరిచర్య చేసింది. ఆ అక్కే ఇప్పుడు మోషే గారు గురించి సనుగుతుంది. దేవుడు మోషేకే కనబడుతున్నాడా? దేవుడు మోషేతోటే మాట్లాడుతున్నాడా? మాకు కనబడతలేదా? మాకు మాట్లాడతలేదా అని ఎదురు తిరిగింది. వెంటనే నాయకత్వాన్ని అంగీకరించలేదు కనుక, అని మిరియాము గర్వించింది కనుక వెంటనే ఆమె శరీరంలో ఏం పుట్టింది? కుష్ఠరోగము పుట్టింది. మరలా మోషే బ్రతిమలాడి ప్రార్థన చేశాడు ఆ లక్క కోసం. మోషేని బట్టి దేవుడు క్షమించి కుష్ఠరోగాన్ని నుంచి ఆమెను విడిచిపెట్టాడు. ఆమె గురించి 7 రోజులు ఉన్నారు, ఆగిపోయారు ప్రజలు. ముందుకు సాగే వాళ్ళు ఒక 7 రోజులు ఆగిపోయారు. పాత నిబంధన గ్రంథములో నయమాను కూడా దేవుడు బాగు చేశాడు. సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను యొక్క కుష్ఠరోగాన్ని యేసు ప్రభు బాగు చేశాడు. కొత్త నిబంధనలో కూడా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవని కుష్ఠరోగ అడిగితే కుష్ఠరోగం కలిగిన చెప్పిన కుష్ఠరోగిని బాగు చేశాడు. 10 మంది కుష్ఠరోగులు కూడా యేసు ప్రభు బాగు చేశాడు.
కానీ బైబిల్లో అకస్మాత్తుగా కుష్టు పుట్టిన ఒక రాజు ఉన్నాడు, ఉజ్జియా అనే రాజు. ఎందుకు వచ్చిందంటారు అతనికి? మీరేనే యాజకత్వం చేసేది, నేను రాజును చేయకూడదని యాజకులు చేయవలసిన పనిని రాజు స్థానంలో వెళ్తే అతడు చెయ్యెత్తేటప్పటికి అతను నొసట ఏం కనబడింది? కుష్ఠము కనబడింది. తగ్గలేదు, దాంతో చచ్చిపోయాడు. అంటే పాత నిబంధన ప్రకారంగా చెప్తున్నాను, కుష్ఠ రోగం వచ్చిందంటే ఖచ్చితంగా అతనిలో దేవునికి వ్యతిరేకమైన పాపం ఏదో ఉంది, గర్వం అనేది ఉంది, అందుకే ఆ రోగము వచ్చింది. ఇవాళ చాలామంది దేవుని విషయంలో కూడా గర్విష్ఠులుగా బతుకుతున్నారు. అసలు దేవుడికి ఇష్టం లేని ఏంటి చెప్పండి? ఒక మాట చెప్తాను, అసలు గర్వించడానికి ఏమైనా ఉందంటారు మన దగ్గర? దేని బట్టి గర్వించడానికి మనం ఆలోచిస్తున్నాం చెప్పండి? బాగా చదువు ఉందా, బాగా జ్ఞానం ఉందా, బాగా డబ్బు ఉందా, ఆరోగ్యం ఉందా, బలం ఉందా, ఏముంది? అసలు దీనత్వమే మనం కలిగి ఉండాలి. మనం ఒట్టివారమని సంగతే మర్చిపోకూడదు. అంతలో కనబడి అంతలో మాయమయ్యి ఆవిరి వంటిది మన జీవితం అనే సంగతిని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. అందుచేత గర్వము అనే స్థితి ఉండడాన్ని బట్టే మిరియాముకి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. దేవుడు ఆ విషయం జ్ఞాపకం చేస్తూ, మీరు అలాగ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తే, నాయకుడి మీద తిరుగుబాటు చేస్తే జాగ్రత్త, లేవీలు చెప్పిన మాట మీరు వినండి అని దేవుడు ఖచ్చితంగా హెచ్చరించాడు. ఇక చివరి భాగం, పేదల యొక్క అవసరాల్లో సహకరించుట. పేదల యొక్క అవసరాలలో సహకరించుట. 10వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుదాం. నీ పొరుగువానికి ఏదైనా నీవు ఎరువిచ్చిన ఎడల అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకొనుటకు అతని ఇంటికి వెళ్ళకూడదు. నీవు బయట నిలవవలెను. నువ్వు ఎరువిచ్చిన వాడు బయటకు వచ్చి నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును. నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోకూడదు, నువ్వు సామాను వెతికేసుకోకూడదు. అతడే వచ్చి నీకు ఏమిస్తాడో, నువ్వు తాకట్టు పెట్టిన వస్తువు తెచ్చి ఆయనే ఇస్తాడు. నువ్వు వెళ్ళకూడదని చెప్తున్నాడు. ఎందుకు వెళ్ళకూడదు అన్నాడండి? అసలు మనం అందరం అంటే దయగల హృదయం గలవారిగా ఉండాలంట. మన హృదయంలో ఏముండాలి? దయగలిగిన మనస్సు ఉండాలి. ఒక మాట చదవండి, కీర్తన గ్రంథం 102వ కీర్తన 17వ వచనం. 102వ కీర్తన 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక ఆయన ప్రార్థన వైపు. అందుకే ఆ మనుష్యుడు బీదవాడైన ఎడల నీవు అతని తాకట్టు ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్ట వేసుకొని పండుకొని నిన్ను దీవించినట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగించవలను. నువ్వు నీ దగ్గర ఉన్నప్పుడు ఇద్దేంలే, ఈ వస్తువు మాత్రం నా దగ్గర వద్దులే అని మళ్ళీ పట్టుకెళ్ళి ఏం చేయాలంట? ఇత్తడి బిందులు కూడా తాకెట్టుకునేవారు వరక. అమ్మ, ఇత్తడి బిందులు, ఏవో బంగారం. పూర్వ దినాల్లో ఒక వస్తువు కానీ తాకట్టు పెట్టకపోతే సొమ్ము ఇచ్చేవారు కదా. దానికి తగ్గ ఇప్పుడు బ్యాంకులో రుణం తీసుకుంటాం. మనుషుల దగ్గర అయితే మన మీద ఉన్న నమ్మకాన్ని బట్టి చెప్పనిస్తున్నారు. కానీ బ్యాంకులో అయితే మనం ఇచ్చే సొమ్ముకి రెట్టింపు సొమ్ము వాళ్ళ దగ్గర పెట్టుకుంటేనే కానీ రేపొద్దున్న మనం కట్టలేకపోతే ఆ బంగారం వాళ్ళు అమ్మేసుకునేలాగా, మనం కట్టలేకపోతే ఆ పొలం వాళ్ళు అమ్మేసుకునేలాగా, వాళ్ళు మనం కట్టలేకపోతే మన ఇల్లు వాళ్ళు అమ్మేసుకునేలాగా, బ్యాంకు వాళ్ళు అమ్మేసుకునేలాగా రెట్టింపు ధనాన్ని వాళ్ళ దగ్గర ఉంచుకుని ఏమిస్తున్నారు? సొమ్మిస్తున్నారు. పూర్వం కూడా అలాగే ఇచ్చేవారు. కానీ తాకట్టు వస్తువు నువ్వు తీసుకున్నావు కాబట్టి ఆ వస్తువు వాళ్ళకి జీవనానికి ఆధారంగా ఉంది కాబట్టి నువ్వు సొమ్ము నీ దగ్గర ఉన్నప్పుడు ఇద్దేనని చెప్పి దయగల మనసుతో నువ్వు పట్టుకెళ్ళి ఆ వస్తువు వాళ్ళకి ఇచ్చేస్తే ఆ వస్తువు తీసుకున్న వాళ్ళంటే అది దీవిస్తారండి నిన్ను. ఏమండి, మనసారా పేదవాడు నా పరిస్థితి అర్థం చేసుకుని నాకు ఆధారంగా ఉన్న వస్తువుని వాళ్ళు ఇచ్చేసారయ్యా, దీవించు నైనా అని పేదవాడు అంటే దేవుడు ఆ దీవెని మనకిచ్చి మనకి నీతి కలుగుతుందంట. అది దేవుడి దృష్టిలో ఏంటి చెప్పండి? నీతి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? పేదవారి ఎడల
దయాహృదయం కలిగిన వారిగా మనం ఉండాలి. తర్వాత నీ సహోదరుల్లోనేమి, నీ దేశమందలి, నీ గ్రామంలో ఉన్న పరదేశుల్లోనేమి దీన దరిద్రుడైన కూలివాన్ని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాడే ఇవ్వవలెను. చాలామంది అవండి ఏనాటి కూలి, ఆ సాయంకాలం యజమానుడు ఆ 1000 రూపాయలు తెచ్చాక షాప్కి వెళ్ళి బియ్యం తెచ్చుకుని, నూనె తెచ్చుకుని, పప్పు తెచ్చుకుని, కూరగాయలు తెచ్చుకుని వండుకునే వాళ్ళు కూడా ఉంటారండి. అందుకే ఏం చేయకూడదు అన్నాడు దేవుడు, ఏ రోజు కూలి ఆ రోజు ఇచ్చే. కానీ మన ప్రాంతాలన్నింటిలో చాలా ప్రాంతాలను చూసినంతవరకు వారానికి ఒక రోజు వారానికి రోజు ఇస్తారు. శనివారం కొందరు, ఆదివారం కొందరు, సోమవారం కొందరు ఉంటే అలాగా ఆ వారానికి వచ్చాక ఆ కొట్టుకాడ ఇచ్చే రోజున ఆదివారం కట్టేస్తానే, టిఫిన్ దగ్గర ఆదివారం కట్టేస్తానే అంటే ఏ రోజు వస్తుందో ఆ రోజు కట్టేస్తానని చెప్తూ ఉంటారు పాపం వీళ్ళు. అవును కదా. అంచేత దేవుడు ఏమన్నాడు, ఏనాటి కూలివానికి. కొంతమంది కూలి బిగపెడతారండి. చాలా చాలా బాధాకరమైన విషయం. ఒక వచనాన్ని మనం చదివితే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. యాకోబు 5:4. ఇదిగో నీ చేను కోసిన పనివానికి ఇయ్యక బిగబెట్టిన కూలి మొర్రపెట్టుచున్నది. నీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి యెహోవా ఆయన చెవిలోకి వెళ్ళిపోతున్నాయి. ఆ రైతు పని చేయించుకున్నాడు కానీ కూలి అవుతలేదు అంటే అతని కేకలంట ఎక్కడికి వెళ్తున్నాయి, యెహోవా చెవుల్లోకి వెళ్తున్నాయి అంట. ఇప్పుడు వారానికి ఇస్తారు, అలా తీసుకుంటే వాళ్ళు అడగకపోతే మీకు ఇబ్బంది ఏమీ లేదు. కాదండి ఇవాళ చాలా ఇబ్బందిగా ఉంది నాకు ఇవ్వండి అంటే మీ దగ్గర ఉండి కూడా ఇవ్వకపోతే తప్పు అవుతుందండి. లేకపోతే దేవునికి స్తోత్రం. ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలి, అతడు వెళ్ళి ఇంటి దగ్గర కన్నీళ్ళు కాచాడా నీ పరిస్థితి ఏమవుద్దో చూడు. అందుకే ఏ కూలివాని కూలి చెప్పని బిగపెట్టకూడదు. సూర్యుడు అస్తమించక మునుపు వానికి ఇవ్వలను. వాడు బీదవాడు కనుక దాని మీదే ఆశ పెట్టుకుని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టినేమో అది నీకు పాపమగును. బీదవాడు కనుక మనసంతా దేని మీద ఉంటుంది చెప్పండి, మాట్లాడంటమ్మా. పేదవాడు మనసు ఎలాగుంటుంది, కూలి ఇచ్చే రోజున ఆ కూలి వస్తుందనే చూస్తాడు 1000 కాళ్ళతో. ఇవాళ ఇవ్వను రేపిస్తానంటే ఎంత నీరసమైపోతాడో, ఎంత బలహీనుడైపోతాడో. ఇంకోసారి వాళ్ళని అప్పు అడగలేక అంచేత అతడు మొర్ర పెడితే నీకు పాపం అవుతుంది. పని చేస్తున్న వాడి కూలి చెప్పండి. ఖచ్చితంగా నేను అనుకుంటాను మన దగ్గర డబ్బు ఉన్నప్పుడే పని చేయించుకోవాలి. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడే ఏం చేయించుకోవాలి చెప్పండి, పని చేయించుకోవాలి. అప్పు తెచ్చినా ఎలా తెచ్చినా నీవు పని చేయించావంటే ఖచ్చితంగా ఆ కూలివానికి ఆ కూలి ఆ రోజుకి ఇచ్చే. 16వ వచనం. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారునికి మరణశిక్ష విధింపకూడదు. ఎవరి పాపము నిమిత్తం వాడే మరణశిక్ష. అవును, తండ్రి పాపం చేస్తే ఆ తండ్రికే శిక్ష, కుమారుడు పాపం చేస్తే కుమారుడికే శిక్ష. దీనికి ఏమంటారు, ఎవరు ద్రాక్ష పళ్ళు తింటే వాని పళ్ళే పులియను కదా అంటాడు దేవుడు. అవును కదా. ఎవరు పాపం చేస్తే ఆడు పళ్ళే పులుస్తాయి. ఆ పళ్ళు తిన్నాడు కాబట్టి ఆ శిక్ష వాడే భరించాలి. 17. పరదేశినే కానీ తండ్రి లేని వాడినే కానీ న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు. ఎదవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు. నీవు ఐగుప్తులో దాసుడివై ఉండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడ నుండి విమోచించినని జ్ఞాపకము చేసుకొనవలెను. అందుచేత ఈ కార్యము చేయవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. పరదేశి విషయంలోనూ తండ్రి లేని వారి విషయంలోనూ భర్త లేని వారి విషయంలోనూ దేవుడు చాలాసార్లు చెప్తాడు, పొరుగు నుంచి వచ్చిన వాళ్ళని చూడండి కాస్త. ఎందుకంటే మీరు ఒకప్పుడు పరదేశిగా ఉన్నారు,
ఐగుప్తు దేశంలో మీరు పరదేశులుగా ఉన్నారు. పరదేశ బాధ ఏంటో మీకు తెలుసు, పరదేశి యొక్క శ్రమలేంటో నీకు తెలుసు కనుక పరదేశిని బాధించొద్దు. దిక్కుముక్కు లేని పిల్లల్ని బాధించొద్దు, తల్లిదండ్రులు లేని వాళ్ళని బాధించొద్దు, భర్త లేని స్త్రీల్ని బాధించవద్దు, నేను జ్ఞాపకం చేసుకుంటానని చెప్తున్నా. ఇక 19వ వచనములో, నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొలములో ఒక పన మరిచిపోయిన ఎడల అది తెచ్చుకొనుటకు నువ్వు తిరిగి పోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చెయ్యి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్లకు ఉండవలెను. పంట కోసుకున్న ఆ మధ్యలో ఒక పన కట్టడం మర్చిపోయినట్టున్నానని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొచ్చి మళ్ళీ తెచ్చేసుకోకో. నిన్ను ఆశీర్వదించాడు కదా, నీ పంటని ఇంటికి వచ్చింది కదా, అక్కడక్కడ మర్చిపోయిన పనులు వదిలేస్తే పూర్వం పేదవారు పరిగేరుకుంటాకి వెళ్ళేవారండి. పంటల కోత అయిపోయాక ఒక్కొక్కటి వదిలేసేవారు వాళ్ళు. ఆ ఒక్కొక్కటి ఏరుకుంటే కొంచెడు బియ్యం, కొంచెడు వడ్లయ్యి అవి అమ్ముకుని జీవనాన్ని చేసే వాళ్ళు కూడా వృద్ధులు ఉండేవారు. అంచేది పేదవారిని జ్ఞాపకం చేసుకో, వాళ్ళు తింటారని వదిలే అంటున్నాడు దేవుడు. ఇంకా 22 వచనాలు చదివితే 21 నుంచి 22 వరకు, నీ ఒలీవ పండ్లను ఏరినప్పుడు నీ వెనకున్న పరిగెను ఏరుకొనకూడదు, అవి పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్లకు ఉండవలెను. నీ ద్రాక్ష పండ్లు కోసుకున్నప్పుడు నీ వెనకున్న పరిగెను ఏరుకొనకూడదు, అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్లకును ఉండవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడివై ఇంటివని జ్ఞాపకం చేసుకున్నాము, అందుచేత ఈ కార్యము చేయవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. పదే ఎందుకు చెప్తున్నాడంటే, ఒకప్పుడు నువ్వు కష్టాల నుంచి వచ్చావు, పరదేశ శ్రమ ఏంటో నీకు తెలుసు అండి, ఆ శ్రమలు నువ్వు అనుభవించావు కాబట్టి అలాంటి శ్రమలో ఉన్నవారిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ముగ్గురిని దేవుడు చెప్పాడు. 1 పరదేశులను, 2 తల్లిదండ్రులు లేని వారిని, 3 విధవరాళ్ళు. ఇదే మాట కొత్త నిబంధనలో కూడా అపోస్తులు జ్ఞాపకం చేశారు. అపోస్తులని పౌలు సేవ చేస్తూ ఉంటే, సౌలు పౌలుగా మారాడు కదండి, సేవ చేస్తూ ఉంటే ఈ అపోస్తులైన వారు ఏం మాట చెప్పారంటే, పౌలు గారికి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులగుటకు పేతురుకు సామర్థ్యం కలుగు చేసిన వాడే అన్యజనులకు అపోస్తులకు నాకును సామర్థ్యం కలుగు చేసిన వారు గ్రహించినప్పుడు సమముగా ఎంచబడిన యాకోబు, కేపా, యోహాను వారు నాకు అనుగ్రహించిన కృపను కనుగొని, మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారమగుటకు చూచునుగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చితిరి. మేము భేదలను జ్ఞాపకం చేసుకోవాలని మాత్రమే వారు కోరిరి, అలాగూ చేటుకు నేను ఆసక్తి కలిగి ఉంటిని. అంటే అంతకుముందు దేవుని శిష్యులుగా, యేసయ్య శిష్యులుగా ఉన్న ఈ పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు సౌలును పౌలుగా మార్చి గొప్ప సేవకుడిగా వాడుకుంటున్నారని, గొప్ప సేవకుడిగా వాడబడుతున్న పౌలు గురించి ఆనందిస్తూ ఏం సలహా చెప్పారంట? పేదలను జ్ఞాపకం చేసుకొని సేవలని చెప్పారంట. ఎవరిని జ్ఞాపకం చేసుకో? పేదలను జ్ఞాపకం చేసుకుంటే నాకు కూడా మనసు ఉంది, వాళ్ళు చెప్పేటప్పుడు ఆసక్తి ఇంకా పెరిగింది. ఒక్కొక్కళ్ళు పేదలు సహాయం చేయండి అంటారు. మీకు కూడా అలాంటి మనసు ఉందనుకోండి, ఇంకా చేయడానికి మీరు ఏం చేయాలి? పేదవారు దొరికినప్పుడే సహాయం చేయండి, అక్కర కనబడినప్పుడే సహాయం చేయండి. ఇదంతా ఎక్కడ ఉంటుందంటే రేపొద్దున్న దేవుడి దగ్గరికి వెళ్ళాక ఆశ్చర్యపోతారు మీరు. నేను చేసింది ఎంత, దేవుడిచ్చింది ఎంత, అంత సంతోషం ఇస్తాడు దేవుడు. అందుకే దేవుడి దృష్టిలో మాత్రం పేదవారిని దేవుడు సహాయం చేయమని కోరుతున్నాడు. ఈ మాటలో పరిశుద్ధాత్ముడు మన అంతరంగంలో నూరంతులుగా భద్రము చేయునుగాక. ఆమేన్.